హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామ్ రిజల్ట్ జూన్ 14వ తారీఖులోగా వస్తుంది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ స్టేట్కు సంబంధించిన స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్లో అడ్మిషన్ పొందాలి అంటే తెలంగాణ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఈ టూ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్కి స్టూడెంట్స్ ఇప్పటి నుండే ఎటువంటి డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోవాలి, దీనికి సంబంధించి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నీట్ కౌన్సిలింగ్ ని తెలంగాణ స్టేట్ లో కండక్ట్ చేసేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్. ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు లాస్ట్ ఇయర్ అంటే 2024 కౌన్సిలింగ్ డేటా అంతా అవైలబుల్ గా ఉంటుంది. అవి చూసుకొని ఒకసారి లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా మనం పార్టిసిపేట్ చేయాలి అనేది కొంత అవేర్నెస్ తో ఉంటే బెటర్. ఓకే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ వన్ నీట్ అడ్మిట్ కార్డు. మీరు నీట్ ఎగ్జామ్ రాయడానికి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అడ్మిట్ కార్డు సరిపోతుంది. దాని మీద ఫోటో అంటించి తంబ్ ఇంప్రెషన్ వేసి సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అంటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంటించి ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. అంతేకాదు అడ్మిట్ కార్డులో కేవలము ఫస్ట్ పేజ్ తీసుకున్నా కూడా సరిపోతుంది కౌన్సిలింగ్కి. పోస్ట్ కార్డ్ సైజ్ పేజ్ కూడా పెట్టవలసిన అవసరం లేదు. క్లియర్? నెక్స్ట్ నీట్ స్కోర్ కార్డు. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారు నెట్ నుండి. ఆ డౌన్లోడ్ చేసుకున్న స్కోర్ కార్డ్ని అంటే మీరు పీడిఎఫ్ రూపంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కూడా నెట్ నుండి తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే, అంటే ఇవి ఒరిజినల్ అంటూ ఏమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ 10th క్లాస్ మార్క్స్ లిస్టు. అంటే డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్గా 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అడుగుతున్నారు. కాబట్టి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండి తీరాలి. ఒకవేళ ఎవరి దగ్గరైనా, ఎందుకంటే కమెంట్ సెక్షన్లో అతి కొద్ది మంది పెట్టినటువంటి మెసేజ్ ఏంటంటే మా దగ్గర 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మిస్ అయిందండి, కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా మీరు 10th క్లాస్ బోర్డుకి డూప్లికేట్ సర్టిఫికెట్ ఇష్యూ చేయమని అప్లై చేసుకోండి. ఆ సర్టిఫికెట్ వస్తే దాన్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ 12th ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు. సిబిఎస్ఈ వాళ్ళకైతే 12th అంటారు, అదే స్టేట్ బోర్డ్ అయితే ఇంటర్మీడియట్ అంటారు. వీళ్ళ యొక్క మార్క్స్ లిస్ట్ కావాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ. ఇది కూడా అంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి అయితే అప్పుడే ఇంటర్మీడియట్కి సంబంధించిన లాంగ్ మెమో ఇవ్వరు, అది ఇవ్వరు. అలాగే ఇంటర్మీడియట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కూడా ఇప్పుడే ఇవ్వరు, కానీ స్టడీ సర్టిఫికెట్ అయితే ఇస్తారు. సో మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే స్టడీ సర్టిఫికెట్ తీసేసుకోండి ముందు. ఈ రెండు సర్టిఫికెట్స్ సుమారుగా మీకు అంటే మే ఎండింగ్ లేదా జూన్ మంత్లో వస్తాయి. అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటంటే, అంటే ఎలాగో కౌన్సిలింగ్ మనకి జూన్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకవేళ మీరు వేరే కోర్సెస్కైనా అప్లై చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకొని నెట్ నుండి, అంటే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని దాని మీద ప్రిన్సిపల్ గారితో సంతకం చేయించి స్టాంప్ వేయించుకోండి, అది సరిపోతుంది. లాంగ్ మెమో వస్తే దాన్ని యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ 6th to 12th స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికెట్స్ అన్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, తెలంగాణ స్టేట్లో కేవలము 9th నుండి 12th వరకే చూస్తారు కదా మేడం, మీరు 6th నుండి చెప్తున్నారు ఏంటి అని. అంటే లోకల్ స్టేటస్కి సంబంధించి మీరు 9th నుండి 12th క్లాస్ వరకు ఎక్కడ చదివారు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు లోకల్ స్టేటస్ లేదా నాన్ లోకల్ స్టేటస్ని డిసైడ్ చేస్తారు. కానీ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ అని మాత్రం వాళ్ళు వెరిఫై చేస్తారు. కాబట్టి మీరు కౌన్సిలింగ్ టైంలో కేవలం అప్లికేషన్ పెట్టే టైంలోనే కాదు, సీటు వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు కూడా మీరు సర్టిఫికెట్స్ చూపించాలి. కాబట్టి ఖచ్చితంగా 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ని మీరు రెడీ చేసుకోండి. ఒకవేళ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి బోనఫైడ్ సర్టిఫికెట్ అని ఇస్తారు, కాబట్టి వాళ్ళు బోనఫైడ్ సర్టిఫికెట్ని రెడీ చేసుకోండి. కానీ లోకల్ స్టేటస్ అని మాత్రం నిర్ణయించేది 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు మాత్రమే తెలంగాణ స్టేట్లో. క్లియర్? అంటే కేవలం 4 years మాత్రమే చూస్తారు. నెక్స్ట్ ఆధార్ కార్డు, అలాగే ఆపార్ ఐడి ఆల్సో ఇఫ్ నీడెడ్. అంటే మనం నీట్ అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా ఆపార్ ఐడి గురించి కూడా ఈ సంవత్సరం అడిగారు. చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు, కార్డు తీసుకున్నారు. కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే అందరి దగ్గర ఉంటుంది, అది ఒరిజినల్ ఖచ్చితంగా ఉండాలి. ఆపార్ ఐడి అయితే మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నటువంటిది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుని ఉంటారు, అది కూడా మీరు కౌన్సిలింగ్కి యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆపార్ ఐడి మ్యాండేటరీనా అంటే ఖచ్చితంగా అందరికీ కావాలని రూల్ ఏమి లేదు, కానీ ఉంటే పెట్టుకోండి. ఓకే,
నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఫర్ 10 years. ఇది మాత్రం ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ కి సంబంధించిన స్టూడెంట్ 10 years కి ఎంఆర్ఓ దగ్గర నుండి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది. దీనికి సపరేట్ గా ఫార్మాట్ అంటూ ఏమీ ఉండదు. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళితే ఆటోమేటిక్ గా రెసిడెన్స్ సర్టిఫికేట్ కి అప్లై చేసుకుంటే వాళ్ళే వాళ్ళ ఫార్మాట్ లో మీకు ఇస్తారు. కాబట్టి ఆ సర్టిఫికేట్ మాత్రం ఇప్పుడే అందరూ కూడా అప్లై చేసుకోండి కౌన్సిలింగ్ కోసం. ఓకే. ఎందుకంటే మీరు జాయినింగ్ టైంలో మాత్రం ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఓకే. నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది బీసీఏ బీసీడీఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించి. అంటే మీకు ఆల్రెడీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండే ఉంటుంది. అది గత 6 నెలలు తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అయితే పర్లేదు, కానీ 6 నెలల కంటే ముందు తీసుకున్న దానికంటే కూడా ఇప్పుడు లేటెస్ట్ గా మీ దగ్గర ఉండాలి. కాబట్టి మీ దగ్గర ఈ 6 నెలల్లో తీసుకున్న సర్టిఫికేట్ లేకపోతే ఇప్పుడు అప్లై చేసుకోండి. ఓకే. నెక్స్ట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే మేము జాబ్ చేస్తాము, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వము అని అంటున్నారు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు. ఇఫ్ అప్లికబుల్ అన్నాను. ఎవరికైతే మీ యొక్క శాలరీని బేస్ చేసుకొని లేదా ఫినాన్షియల్ స్టేటస్ ని బేస్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటుందో స్కాలర్షిప్ పర్పస్ కోసం మాత్రమే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ హెల్ప్ అయింది. కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు, కానీ అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2025. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఖచ్చితంగా April 1 ఆ తర్వాత మాత్రమే తీసుకున్న సర్టిఫికేట్ యూజ్ చేసుకోవాలి. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్. ఓబీసీ ఎన్సీఎల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అంతేనండి. కేవలము 1/4/2025 ఆ తర్వాత మాత్రమే తీసుకున్నది యూజ్ చేయాలి. అయితే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ ఎవరికి వర్తిస్తుంది అంటే స్టూడెంట్ యొక్క తల్లిదండ్రుల ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అయితే ఈ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం, కానీ మన స్టేట్ కోటాలో మీరు పార్టిసిపేట్ చేసి సీటు పొందాలి అంటే ఈ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అక్కర్లేదు. అర్థమైంది కదా. సో ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో కూడా పార్టిసిపేట్ చేసే ఉద్దేశం ఉందో వాళ్ళు ఇప్పుడు మీరు తీసుకుంటే బెటరు. లేదు ఇప్పుడు మీకు అంటే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలని లేదు అనుకోండి, ఒకవేళ తర్వాత అనిపించవచ్చేమో. కాబట్టి మీరు అంటే వీలైతే మీకు అవకాశం ఉంటే ఓబీసీ ఎన్సీఎల్ కూడా తీసుకొని పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. ఇది కూడా అంతేనండి. అంటే ముస్లిమ్స్ స్టూడెంట్స్ కి బీసీఈ సర్టిఫికేట్ ఉంటుంది ఆల్రెడీ, అది స్టేట్ వాళ్ళు ఇచ్చేది. దానితో పాటుగా మీకు మీ యొక్క ఇంటి పేరును బట్టి ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఇస్తారేమో కనుక్కొని ఇది కూడా వీలైతే తీసుకోండి. ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఉంటే మీరు ముస్లిం మైనారిటీ కాలేజెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సర్టిఫికేట్ లేకపోతే అక్కడ వాళ్ళు జాయిన్ చేసుకోరు. కాబట్టి ఇది ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ అనేది సపరేట్గా తీసుకోవాలి. ఇది మైనారిటీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మీ స్టేట్లో, అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే ఇస్తారు. ఓకే. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ తహసీల్దార్. తెలంగాణ స్టేట్లో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఈ నీట్ ఎగ్జామ్ రాసే మధ్యలో గ్యాప్ వస్తే ఖచ్చితంగా మీరు గ్యాప్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ నుండి లేదా తహసీల్దార్ నుండి తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్. కాకపోతే మీరు లాంగ్ టర్మ్ చేసిన కాలేజ్లో తీసుకున్న సర్టిఫికేట్ ఉంటే ఎంఆర్ఓ వాళ్ళు చూసి వెంటనే ఇవ్వడానికి వీలవుతుంది. కాబట్టి ఆ సర్టిఫికేట్ తీసుకోండి. అట్ ది సేమ్ టైం గ్యాప్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ కూడా తీసుకోండి. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ డిజబిలిటీ సర్టిఫికేట్. ఎవరైతే పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ ముందు మీ స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ మీరు కలిగి ఉండాలి. అలాగే కౌన్సిలింగ్ అప్లికేషన్ పెట్టే ముందు మీకు అంటే యూనివర్సిటీ వాళ్ళు మెడికల్ కౌన్సిల్ దగ్గర మిమ్మల్ని అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వమని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అక్కడ వాళ్ళు మిమ్మల్ని ఫిజికల్గా ఎగ్జామినేషన్ చేసి మీకున్నటువంటి డిజబిలిటీ కరెక్టా కాదా, ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఆ సర్టిఫికెట్ని మాత్రమే మీరు కౌన్సిలింగ్లో యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసిక్గా ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి స్టేట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం మీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ కూడా, దానితో మాత్రమే మీరు పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. అదే ఆల్ ఇండియా కోటాలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకోండి, మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఎంసీసీ వాళ్ళు లిస్ట్ ఆఫ్ హాస్పిటల్ నేమ్స్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఫిజికల్ ఎగ్జామినేషన్కి అపీర్ అయ్యి అక్కడ సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా మాత్రమే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి. అయితే ఆల్ ఇండియా కోటాలో అసలు 2025 కౌన్సిలింగ్కి సంబంధించి ఫస్ట్ రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే కేవలము పీడబ్ల్యూబీడీ కేటగిరీకి సంబంధించినటువంటి ఫిజికల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయ్యింది. కాబట్టి మీరు
డైలీ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరిగే వెబ్సైట్ నేము ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ కమిటీ. గూగుల్ సెర్చ్ బార్లో mcc.nic.in అని మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఈ పీడబ్ల్యూబీడీ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేయండి. కేవలము వీళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని మాత్రమే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో మీరు సీటు పొందే అవకాశం పీడబ్ల్యూబీడీ కేటగిరీలో ఉంటుంది. ఎన్సీసీ స్కౌట్స్ అండ్ గైడ్స్, క్యాప్, పిఎంసి, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్. తెలంగాణ స్టేట్ లో స్పోర్ట్స్ కి సంబంధించి కేటగిరీ లేదు. కేవలము ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, క్యాప్, పిఎంసి, ఆంగ్లో ఇండియన్ ఈ కేటగిరీస్ లో మాత్రమే మీకు సిటీ అలాట్మెంట్ ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్ని కూడా వాటికి సంబంధించిన సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ని కూడా రెడీ చేసి పీడిఎఫ్ చేసి పెట్టుకోండి. అంటే ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు మీకు సర్టిఫికెట్ తో పాటు మెడల్స్, షీల్డ్స్ అలాంటివి కూడా ఏదైనా వస్తే వాటిని కూడా ఆ ఈవెంట్ కి రిలివెంట్ గా ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఇవన్నీ కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా కేటగిరైజ్ చేసి పెట్టుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ ఎన్సీసీ కేటగిరీకి సంబంధించి సపరేట్ గా మీకు సీట్స్ అనేవి కేటాయించరు, కానీ మీకు ఎన్సీసీ సర్టిఫికెట్ ని బేస్ చేసుకొని అంటే మీకు గ్రేస్ మార్క్స్ ఇస్తారు. ఆ గ్రేస్ మార్క్స్ ని నీట్ స్కోర్ కి యాడ్ చేసి దాని ప్రకారంగా మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. మీకున్నటువంటి సర్టిఫికెట్ ఏ సర్టిఫికెట్ అయితే కొంచెం తక్కువ వ్యాలిడిటీ ఉంటుంది, అదే బి అయితే కొంచెం ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి సర్టిఫికెట్ ని బేస్ చేసుకొని మీకు గ్రేస్ మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే. నెక్స్ట్, ఈక్వలెన్స్ సర్టిఫికెట్ ఫ్రమ్ బిఐఈ టిఎస్ ఇఫ్ 12th ఇంటర్ స్టడీడ్ అవుట్ సైడ్ ఏపీ టిఎస్. అంటే మీరు 12th లేదా ఇంటర్మీడియట్ ఏపీ తెలంగాణ రాష్ట్రాలు కాకుండా బయట రాష్ట్రాల్లో లేదా బయట కంట్రీస్లో కానీ చదివితే అప్పుడు తప్పనిసరిగా మీరు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి ఈక్వలెన్స్ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈక్వలెన్స్ సర్టిఫికెట్కి అప్లై చేయాలి అంటే దీనికి ముందు మీరు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ తర్వాత తీసుకున్నటువంటి మైగ్రేషన్ సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్ కూడా మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు తీసుకోవడానికి ఉంటుంది. ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ అప్లై చేసి ఫస్ట్ మైగ్రేషన్ సర్టిఫికెట్ పొంది ఆ తర్వాత ఈక్వలెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి సిబిఎస్ఈ వాళ్ళైతే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మైగ్రేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. కాబట్టి ఆ మైగ్రేషన్ డైరెక్ట్ గా ఇక్కడ ఈక్వలెన్స్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు కూడా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే పొందడానికి వీలవుతుంది. అంటే ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు బయట రాష్ట్రాల్లో బయట కంట్రీలో చదివినటువంటి ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ ఏపీలో ఉన్నటువంటి లేదా తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి 12th ఇంటర్మీడియట్తో సమానము అని చెప్పడానికి. ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్లో అంటే మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఈక్వలెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్, ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ రెండు కూడా సేమ్ కాబట్టి. అర్థమైంది కదా. సో మీరు ఈ రెండు రాష్ట్రాలు కాకుండా బయట వాళ్ళైతేనే ఖచ్చితంగా మీరు ఈక్వలెన్స్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్, ఈక్వలెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ న్యూఢిల్లీ ఇఫ్ 12th స్టడీడ్ నాన్ సిబిఎస్ఈ అండ్ అవుట్ సైడ్ ఇండియా. ఒకవేళ స్టూడెంట్ 12th స్టాండర్డ్ అంటే ఫారిన్లో చదివినటువంటి వాళ్ళని 12th స్టాండర్డ్ అని అంటారు. వాళ్ళు ఒకవేళ నాన్ సిబిఎస్ఈ సిలబస్ గా చదివితే అంటే ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ సిలబస్ గా చదివితే అప్పుడు ఖచ్చితంగా మీరు న్యూఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అని ఉంటుంది. అది కూడా ఒక అఫీషియల్ వెబ్సైట్. ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్ పద్ధతిలో ఈక్వలెన్స్ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవాలి. ఒకవేళ సిబిఎస్ఈ చదివారు అనుకోండి మీరు ఫారిన్లో ఉండి కూడా, అప్పుడు ఈ సర్టిఫికెట్ అక్కర్లేదు. అంటే సిబిఎస్ఈ అనేది మీరు ఫారిన్లో చదివినా ఇండియాలో చదివినా కూడా రెండు బోత్ ఆర్ సేమ్. కాబట్టి అప్పుడు ఈక్వలెన్స్ సర్టిఫికెట్ అక్కర్లేదు. కాకపోతే మీరు ఏ స్టేట్లో అప్లై చేయబోతున్నారో ఆ స్టేట్లో ఈక్వలెన్స్ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు చదివినటువంటి 12th ఇంటర్మీడియట్ ఆ స్టేట్ యొక్క 12th లేదా ఇంటర్మీడియట్తో సమానం అని చెప్పడానికి. క్లియర్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి ఫారిన్లో చదివినటువంటి స్టూడెంట్ అసలు తెలంగాణ స్టేట్కి ఎలిజిబిలిటీ ఉండదు కదా అని. ఉంటుంది. ఎందుకంటే కన్వీనర్ కోటాకు ఉండకపోవచ్చేమో కానీ మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసుకోవచ్చు కదా. మేనేజ్మెంట్ కోటాలో 15% నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ కేసులో ఖచ్చితంగా స్టూడెంట్ తప్పనిసరిగా ఈక్వలెన్స్ సర్టిఫికెట్ చూపించాల్సిందే. కాబట్టి ఇక్కడ తెలంగాణ స్టేట్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. క్లియర్.
నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికెట్ ఆఫ్టర్ 12th ఇంటర్ ఫ్రమ్ బిఐఈ టిఎస్ సిబిఎస్ఈ ఫర్ ఆల్ ఇండియా కోటా అండ్ సిఎంసి. మైగ్రేషన్ సర్టిఫికెట్ మెయిన్ ఎవరికి కావాలి అంటే ఆల్రెడీ ఈక్వలెన్స్ సర్టిఫికెట్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికెట్ కావాలి. అట్ ది సేమ్ టైం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ మీరు ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సెస్లో అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. మైగ్రేషన్ సర్టిఫికెట్ లేకపోతే మీకు రిపోర్టింగ్ చేసేటప్పుడు సీటు వచ్చిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అది లేకపోతే మిమ్మల్ని జాయిన్ చేసుకోరు. కాబట్టి ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మీరు మీ సొంత రాష్ట్రంలో పార్టిసిపేట్ చేయాలి అన్నా సరే మైగ్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. కాబట్టి దయచేసి మైగ్రేషన్ సర్టిఫికెట్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే అప్లై చేసుకోండి. ఓకే. ఒకవేళ ఎవరైనా తమిళనాడు స్టేట్లో సిఎంసికి అప్లై చేసినా సరే, లేదా ఒకవేళ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అంటే కేవలం తెలంగాణ ఇండియా కోటా మాత్రమే కాకుండా మేనేజ్మెంట్ కోటా కోసం కర్ణాటక, కేరళ, తమిళనాడు, యూపీ, ఎంపీ ఇలా డిఫరెంట్ స్టేట్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అన్నా సరే ఖచ్చితంగా మైగ్రేషన్ సర్టిఫికెట్ మాత్రం ఉండి తీరాలి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దయచేసి మైగ్రేషన్ సర్టిఫికెట్ తీసుకోండి. ఇది పెద్ద ఖర్చేమీ ఉండదండి. జస్ట్ విదిన్ ఒక 3-4 డేస్లో మీకు ఇష్యూ అవుతుంది. 500 రూపాయల లోపే ఉంటుంది ఫీజు కూడా. కాబట్టి దయచేసి అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇది ఎలా అప్లై చేయాలి అనేది ఆల్రెడీ నేను వీడియో చేశాను ఇంతకుముందు సంవత్సరంలో. ఆ వీడియోని ఇక్కడ మీకు లాస్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూసి అప్లై చేసుకోండి. అలాగే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఫ్రమ్ రెస్పెక్టివ్ స్టేట్స్ ఇఫ్ అప్లై ఫర్ తమిళనాడు, సిఎంసి, కర్ణాటక, కేరళ. అంటే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈక్విలెన్స్ సర్టిఫికెట్. ఈక్విలెన్స్ సర్టిఫికెట్ అనేది మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 12th ఇంటర్మీడియట్ మన స్టేట్ సిలబస్తో సమానము అని చెప్పడానికి ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఈక్విలెన్స్ సర్టిఫికెట్. అలా కాకుండా అంటే ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక, కేరళ లేదా తమిళనాడు, యూపీ, ఎంపీ ఇలా డిఫరెంట్ స్టేట్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే అక్కడ ఖచ్చితంగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని చూపించాల్సి ఉంటుంది. మనకి ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ఎలాగనో అలాగే ఈక్విలెన్స్ సర్టిఫికెట్ బదులుగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని వీళ్ళకి సబ్మిట్ చేయాలి. ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ లేకపోతే అసలు మిమ్మల్ని జాయిన్ చేసుకోరు. అయితే ఇది మరి మనకు ఆ స్టేట్లో సీటు వస్తుందో లేదో తెలియదు కదండి. తర్వాత కదా మాకు మాకు సీట్ వచ్చిన తర్వాత కదా అంటే మాకు ఆ స్టేట్లో వస్తుంది అని తెలిసింది. ముందే ఎలా అప్లై చేసుకుంటామని చాలా మందికి డౌట్ రావచ్చు. మీరు ముందు అప్లికేషన్ పెట్టుకుంటారు కదా. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే మీరు ఏ రాష్ట్రంలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ స్టేట్లో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఇష్యూ చేసే అఫీషియల్ వెబ్సైట్లో మీరు ముందుగానే అప్లై చేసుకోండి. అప్పుడు మీ కౌన్సిలింగ్ అయిపోయి మీకు అంటే అడ్మిషన్ వస్తే జాయినింగ్ టైంకి మీకు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. లేదా ఒకవేళ మీకు అంటే వీలు కాలేదు లేదా లేట్ అయింది మర్చిపోయారు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి? మీకు సీట్ అలాట్ అయిన తర్వాత అయినా అట్లీస్ట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేసి మీకు రిసీప్ట్ వస్తుంది, అంటే ఎక్నాలెడ్జ్మెంట్ లాగా వస్తుంది. దాన్ని అట్లీస్ట్ చూపించి ఈ సర్టిఫికెట్ ఇష్యూ అయిన తర్వాత మీకు సబ్మిట్ చేస్తాము, అప్పటి వరకు ఈ ఎక్నాలెడ్జ్మెంట్ని యాక్సెప్ట్ చేయండి అని కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. కాబట్టి అంటే బెటర్ ఏంటి అంటే మీరు ఒకవేళ ఈ స్టేట్స్లో పార్టిసిపేట్ చేయాలి అని కానీ ముందు ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి ముందుగానే అప్లై చేసుకుంటే బెటర్ అని నా ఆలోచన. తర్వాత చాలా ఇబ్బంది పెడతారు వాళ్ళు. అర్థమైంది కదా. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈఎస్ఐసి వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్, పేచాన్ కార్డ్, పేరెంట్ ఈఎస్ఐసి ఐడి కార్డ్ ఇఫ్ బిలాంగ్స్ టు ఈఎస్ఐసి కోటా ఫర్ ఆల్ ఇండియా కోటా. అంటే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఈఎస్ఐసి కాలేజెస్లో మీరు ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్లో అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా 15% సీట్స్ని కేటాయిస్తారు. సో ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఆల్మోస్ట్ మే 18వ తారీఖు లాస్ట్ డేట్ కూడా అప్లై చేసుకోవడానికి చాలా మంది అప్లై చేసుకున్నారు. ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. అయితే ఎవరైతే ఇక్కడ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ పొందారో ఆ స్టూడెంట్ కౌన్సిలింగ్ టైంలో ఖచ్చితంగా పేచాన్ కార్డు చూపించాలి. అలాగే పేరెంట్ ఈఎస్ఐసి ఐడి కార్డు కూడా చూపించాలి. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ ఉండాలి ఖచ్చితంగా. ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ని మాత్రం మీరు అప్లై చేసినటువంటి ఈఎస్ఐసి అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పేచాన్ కార్డు, పేరెంట్ ఈఎస్ఐసి కార్డు మాత్రం ఒరిజినల్స్ ఖచ్చితంగా ఉండాలి. క్లియర్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటంటే తెలంగాణ స్టేట్లో కూడా ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ఉంది కదా సనత్ నగర్లో, ఆ కాలేజ్లో సీట్స్ కూడా ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కే ఇస్తారా అని. అలా ఏమి లేదండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో
15% ఎవరైతే ఈఎస్ఐసి కోటా వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ ఉందో వాళ్ళకిస్తారు. అలాగే ఆల్ ఇండియా కోటాలో మనకి గవర్నమెంట్ కాలేజెస్లో ఇచ్చే 15% నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ కూడా ఈ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికెట్ లేకపోయినా అందరికీ ఇస్తారు. ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తారో అందరికీ ఇస్తారు. అక్కడ 30% అయిపోతాయి. రిమైనింగ్ 70% సీట్స్ని తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ చేస్తారు. సో దయచేసి ఇక్కడ 3 కేటగిరీస్లో మనకి అడ్మిషన్ ఉంటుంది అని భావించండి. క్లియర్? ఓసీఐ కార్డు ఇఫ్ బిలాంగ్స్ టు ఓసీఐ ఎలిజిబుల్ ఇఫ్ ఓసీఐ కార్డ్ టేకెన్ బిఫోర్ 4/3/2021. ఎవరికైతే ఓసీఐ కార్డు మార్చి 4వ తారీఖు 2021 అంతకంటే ముందు తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓసీఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఓసీఐ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకవేళ 9th నుండి 12th స్టాండర్డ్ గానీ తెలంగాణ స్టేట్లో చదివితే కన్వీనర్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. క్లియర్? నెక్స్ట్, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీ. ఇక్కడ ఎన్ఆర్ఐ కేటగిరీ అన్నా సి కేటగిరీ అన్నా ఒకటే మీనింగ్. మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ సి కేటగిరీ అని 2 రకాలు ఉంటాయి. బి కేటగిరీ అంటేనేమో అంటే కొంచెం తక్కువ ఫీజు ఉంటుంది. ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది, అంటే సి కేటగిరీ అని అర్థం. అయితే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకునేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ ఇక్కడ కేవలం తెలంగాణ వాళ్ళే పార్టిసిపేట్ చేయరు, అంటే ఏ స్టేట్ వాళ్ళైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఎన్ఆర్ఐ కేటగిరీలో. కాబట్టి ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఉండి తీరాలి. ఇవి మీరు కౌన్సిలింగ్ అప్పుడు కన్వీనర్ కోటాది మేనేజ్మెంట్ కోటాది ఆల్మోస్ట్ ఒకే రోజు రిలీజ్ అవుతాయి. మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే ఈ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని కూడా సింగిల్ పీడిఎఫ్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. అప్పుడు కానీ మీరు అప్లోడ్ చేయకపోతే మీకు ఎన్ఆర్ఐ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ ఇచ్చే అవకాశం ఉండదు. కేవలం బి కేటగిరీ వరకు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాకి బి అండ్ సి రెండిటికి కలిపి ఒకటే అప్లికేషన్ కాబట్టి. సో ఈ ఎన్ఆర్ఐ కేటగిరీలో ఏమేం కావాలి అంటే ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ సర్టిఫికెట్ అంటే డిక్లరేషన్ ఫామ్. ఇది మనకి ప్రాస్పెక్టస్ రిలీజ్ అయిన తర్వాత దానిలో ఫార్మాట్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి మీకు ఎవరైతే ఎన్ఆర్ఐస్ స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళతో సిగ్నేచర్స్ తీసుకొని అది స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంబసీ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ. ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు ఉన్నటువంటి రెస్పెక్టివ్ కంట్రీలో ఉన్నటువంటి ఎంబసీ నుండి ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్ తీసుకొని అది మీకు పంపించాలి. ఇది లేకపోతే మాత్రం అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది. అంటే బిగినింగ్లో సీట్స్ ఫిల్ అవ్వటం లేదు అని ముందు ఇవేమీ చెక్ చేయకుండా జస్ట్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే ఉన్నాయి అని చెప్తాం మనం, తర్వాత అప్లోడ్ చేసేస్తాము, అలాగే అడ్మిషన్ ఇచ్చేస్తున్నారు, స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. బట్ జాయిన్ అయిన తర్వాత ఒక 4-5 నెలల తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అంటే మీరు ఎవరికైతే ఏ కాలేజీకి అయితే సర్టిఫికెట్స్ సబ్మిట్ చేశారో వాళ్ళందరూ కూడా ఆ సర్టిఫికెట్స్ అన్ని తీసుకుని యూనివర్సిటీకి వెళ్తారు. అక్కడ ఈ ఎంబసీ సర్టిఫికెట్ లేకపోతే సీట్ క్యాన్సిల్ చేస్తాము అని వాళ్ళు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. అందుకనే కాలేజెస్ వాళ్ళు అంటే ఈ వెరిఫికేషన్ జరిగే ముందు ఫ్యూ డేస్ బిఫోర్ మాత్రమే మనకు చెప్తున్నారు, మీరు ఎంబసీ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఇవ్వాలి, లేదంటే మీ అడ్మిషన్ పెండింగ్లో ఉంటుందని భయపెడుతూ ఉన్నారు. ఇలాంటి ఇన్స్టెంట్స్ వెరీ రీసెంట్లీ కూడా నేను చూశాను, అలాగే గత సంవత్సరాల్లో కూడా జరిగినాయి. కాబట్టి స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఎవరైతే తెలంగాణ స్టేట్లో ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎంబసీ సర్టిఫికెట్ మీరు పొందగలిగితేనే ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసుకోండి. ఒకవేళ మాకు వాళ్ళు ఎంబసీ సర్టిఫికెట్ ఇవ్వటం కుదరదు అని చెప్పారండి అన్నప్పుడు మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయకపోతేనే బెటర్. అర్థమైంది కదా? అందుకని ఇప్పటి నుండి మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అంటే 2023 వరకు అయితే ఫారిన్లో కూడా ఎంబసీ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఎవరికి స్పాన్సర్ చేస్తున్నా ఒకవేళ హిందూస్కి ముస్లిమ్స్ చేస్తున్నా ముస్లిమ్స్కి హిందూస్ చేస్తున్నా అంటే వాళ్ళ యొక్క సొంత రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ ఇంటి పేరు గల్లా వాళ్లే కాదు, వాళ్ళ రిలీజన్ వాళ్లే కాదు, ఎవరికి చేస్తున్నా సరే ఇచ్చేవాళ్ళు సర్టిఫికెట్. కానీ 2024 నుండి అదర్ కంట్రీస్లో కూడా చాలా స్ట్రిక్ట్ అయింది. మీ సొంత వాళ్ళైతే తప్ప ఎంబసీ సర్టిఫికెట్ మీకు ఇష్యూ చెయ్యము అని చెప్తున్నారు. అంటే ఓన్ ఫ్యామిలీ బ్రదరో కజినో లేకపోతే సిస్టరో డాటరో సన్నో ఇలా అయితేనే రిలేషన్ అయితేనే, అంతేగాని బయట వాళ్ళకైతే మాత్రం మేము ఖచ్చితంగా ఇవ్వము అని చెప్తున్నారు. ఇంతకు ముందు అయితే ఎంబసీ సర్టిఫికెట్ అప్లై చేసిన వాళ్ళందరికీ ఇష్యూ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వటం లేదు. కాబట్టి ఇది గమనించండి. ఓకే. నెక్స్ట్, కాపీ ఆఫ్ ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆఫ్ స్పాన్సరర్.
ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎన్ఆర్ఐ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ట్రాన్సాక్షన్స్ ఒక 6 మంత్స్ చూపించాలి. ఓకే. నెక్స్ట్, కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఆఫ్ ఎన్ఆర్ఐ ఫినాన్షియల్ సపోర్టర్. ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కాపీ కూడా ఉండాలి. ఓకే. నెక్స్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, అలాగే సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను. ఈ మూడు ఆల్రెడీ నీట్ అప్లికేషన్ అప్పుడు మీరు స్కాన్ చేసి పెట్టుకొని ఉంటారు జేపీజీ ఫార్మాట్లో, అవి కూడా మీరు రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఫర్ ఆన్లైన్ పేమెంట్స్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్. ప్రతి ఒక్క స్టూడెంట్ లేదా పేరెంట్ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏ పేమెంట్ చేయాలి అన్నా సరే సింగిల్ పేమెంట్ ఓన్లీ ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే చేయాలి. సో మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే అందరూ జీపేలు ఫోన్పేలతో ఉన్నారు కాబట్టి మనకి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు యూపీఐ యాప్స్ అనేవి అవైలబుల్గా ఉండవు. సో ఖచ్చితంగా మీరు డెబిట్ కార్డ్ అన్నా వాడాలి, క్రెడిట్ కార్డ్ అన్నా వాడాలి. రెండు పనిచేయని పక్షంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ అన్నా ముందుగానే తీసుకొని ఉండాలి. సో ఎవరి దగ్గర అయితే ఈ కార్డ్స్ లేవో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ కార్డ్స్ని యాక్టివేట్ చేయించుకోండి బ్యాంక్ వెళ్ళి. అంతేకాదండి, అంటే ఒక ఇంట్లో కనీసం ఒక 2 కార్డ్స్ ఉండేలాగా చూసుకోండి. అంటే ఇద్దరి పేరు మీద 2 డిఫరెంట్ డెబిట్ కార్డ్స్ ఉండేలాగా చూసుకోండి కనీసం. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అప్పుడు ఒక సింగిల్ కార్డు పనిచేయకపోతే మనకి ట్రాన్సాక్షన్ ఆగిపోయింది అంటే అప్లికేషన్ పాస్ అవ్వదు. కాబట్టి మీరు ఖచ్చితంగా డెబిట్ కార్డ్స్ మినిమం 2, అంటే ఒకటి స్టూడెంట్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి తీసేసుకోండి, లేదా మదర్ ఫాదరు ఎవరి పేరు మీదైనా పర్లా, సొంత ఇంట్లో మీ పేరెంట్స్ స్టూడెంట్ వీళ్ళ కార్డ్స్ మాత్రమే యూస్ చేసి పేమెంట్స్ చేసుకోండి. అంతేకాదండి, ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాలో సీటు జాయిన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు లార్జ్ అమౌంట్ కట్టాలి కాబట్టి డే లిమిట్ కూడా వీలైతే మీరు ఎంత రేంజ్లో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి కూడా ముందుగానే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డే లిమిట్ కూడా పెంచుకోండి. లేదు అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆల్ ఇండియా కోటాలో మీరు ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి అనుకోండి, 2 lakhs సింగిల్ పేమెంట్ ఇనిషియల్గా కట్టాలి రిజిస్ట్రేషన్ టైంలోనే. అప్పుడు కూడా మీకు ఈ కార్డ్స్లో డే లిమిట్ 2 lakhs లేకపోతే అది వర్క్ చేయదు. సో ఇవన్నీ కూడా ముందుగానే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అర్థమైంది కదా? అయితే దయచేసి ఎవరి కూడా మీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళవి బంధువులవి ఎవరి కూడా వాడద్దు. మీ మాత్రమే సొంతగా మీ పేరెంట్స్ స్టూడెంట్ మాత్రమే వాడుకోండి. ఓకే. నెక్స్ట్, రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్. ఇక్కడ కూడా చాలా మంది నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టినప్పుడు కాలేజెస్లో ఉన్నప్పుడు, అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ కానీ లేదా ఇంటర్మీడియట్ కాలేజెస్లో కానీ, అప్పుడు ఒకవేళ మీరు మీ కాలేజ్ వాళ్ళు ఏదో ఒక మొబైల్ నెంబర్ ఇవ్వటమో లేకపోతే ఈమెయిల్ ఐడీస్ ఇవ్వటమో జరిగింది. అయితే ఈ కౌన్సిలింగ్ టైంలో స్టేట్ కోటా కౌన్సిలింగ్లో మనకి మొబైల్ నెంబరు చేంజ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. కాబట్టి మీ సొంత పేరెంట్స్ లేదా స్టూడెంట్కి మొబైల్ నెంబర్ ఉంటే అవి మాత్రమే యూస్ చేసుకోండి, అంటే రిజిస్టర్డ్ కింద ఆల్టర్నేటివ్ కింద కూడా. కాబట్టి కంపల్సరీ ప్రతి ఇంట్లో 2 మొబైల్ నంబర్స్ అంటే యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి పేరెంట్స్ ఆర్ స్టూడెంట్. ఏది కూడా అంటే ఈ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటివి ఏది కూడా మీ ఇంట్లో వాళ్ళే తప్ప బయట వాళ్ళు ఎవరి కూడా వాడద్దు అని నా సలహా. సో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. అంతేకాదండి, మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి వీలవుతుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను లింక్ని. అది క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఎవరైనా పెయిడ్ నీట్ కౌన్సిలింగ్ కావాలి అంటే మీకు టోటల్ ప్రాసెస్ చేయడానికి కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు 6303235115, ఈ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. దయచేసి ముందు వాట్సాప్ మెసేజ్ పెట్టండి రిక్వైర్మెంట్ ఏంటి అనేది, ఆ తర్వాత నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.